చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్యానెళ్ల పనులను, ఎగువ కాపర్ డ్యాంను ఆనుకుని ఉన్నటువంటి సీపేజీ నివారణకు సాగుతున్న బట్రెస్ డ్యాం పనులను పరిశీలించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహిస్తారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్యానెళ్ల పనులను, ఎగువ కాపర్ డ్యాంను ఆనుకుని ఉన్నటువంటి సీపేజీ నివారణకు సాగుతున్న బడ్రేస్ డ్యాం పనులను కూడా పరిశీలించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ప్రాజెక్టుకి సంబంధించి ఈ పనులపై సమీక్షలు నిర్వహిస్తారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. నేడు పోలవరంకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకోనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీని మీద పూర్తి సమాచారం? థ్యాంక్ యూ లక్ష్మి. మూడోసారి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే జూన్ 27వ తేదీన మొదటిసారిగా పరిశీలించారు. తర్వాత రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మరి చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. డయాఫ్రామ్ జరిగిన తర్వాత నిపుణులు, అంతర్జాతీయ జలవనరుల నిపుణులందరూ కూడా పరిశీలించిన తర్వాత ఏదైతే డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రక్రియ అయితే చేపట్టడం జరిగింది, ఈ నిర్మాణ ప్రక్రియ చంద్రబాబు నాయుడు చిన్నగా పరిశీలించనున్నారు. కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము పనులు కూడా ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. 11 గంటల దగ్గర నుంచి మొత్తం పూర్తి స్థాయిలో ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాముతో పాటు ముఖ్యంగా ఏదైతే డయాఫ్రామ్ వాల్ వైసీపీ ప్రభుత్వ సమయంలో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ పనులు జరుగుతున్నాయి, పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అక్కడున్న నిపుణులను అడిగి ఆయన తెలుసుకుని ఉన్నారు. అనంతరం అధికారులతోనూ, ప్రాజెక్ట్ అధికారులతోనూ, జనవనరుల నిపుణులతోనూ కూడా సమీక్ష సమావేశం చేస్తారు. 2027 డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితులను పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తూ పునరావాస ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులు ఉన్నారో వారికి ఆర్డర్ ప్యాకేజ్ పూర్తిగా రైట్ రైట్ థ్యాంక్ యూ రాంబాబు.